హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 22 ద్వారా మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్టికల్ 22 పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతడికి ఉండే హక్కుల గురించి తెలియజేస్తుంది. అంటే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతనికి కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయి. ఆ హక్కులను తెలియజేసేది ఆర్టికల్ 22. మొదటి హక్కు, పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన వెంటనే ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో అతనికి కారణం చెప్పాలి. రెండవ హక్కు, అరెస్ట్ అయిన వ్యక్తికి తనకి ఇష్టమున్న లాయర్ను సంప్రదించే హక్కు ఉంటుంది. మూడవ హక్కు, అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టు లేదా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు అనుకోండి, అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో అతనికి కారణం చెప్పాలి, అతనికి ఇష్టమున్న లాయర్ని సంప్రదించే అవకాశం ఇవ్వాలి, మరియు 24 గంటల్లో అతన్ని కోర్టు ముందు హాజరుపరచాలి. ఇలా చేయకపోతే పోలీసులు ఆర్టికల్ 22ను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఆర్టికల్ 22 మన స్వేచ్ఛను రక్షించే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. మరియు పోలీసులు సీరియస్ క్రైమ్స్ లో 90 డేస్లో, నార్మల్ క్రైమ్స్ లో 60 డేస్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి. ఒకవేళ చేయని పక్షంలో నిందితుడిని ఐపీసీ సెక్షన్ 167 క్లాస్ 2 ప్రకారం బెయిల్ మీద విడుదల చేయాలి. ఇలా పోలీసుల నుంచే కాదు, ప్రతి విషయంలో రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుంది. రాజ్యాంగంలో మీ హక్కులు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.